5 ఏళ్ల పదవీ కాలం త్వరలోనే మూచిపోబోతుంది. ఎన్నికలు వస్తే కనుక ఎన్నికలు వచ్చి ఎన్నికల పోలింగ్ కౌంటింగ్లు జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీసారి అధికారంలోకి వస్తారా రారా? అధికారంలోకి వస్తారని చెప్పలేం, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటే చాలా ప్రత్యక్ష సాక్షులుగా కొంతవరకు మీడియాలో పనిచేసేవాళ్ళే. దీని ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే ఈ ప్రభుత్వం వస్తుందా రాదట్లేదా అని చెప్పేదానికి వాస్తవాలు చెప్పాలంటే దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారు అంటే దానికి మీడియా వాళ్ళే, మీడియానే. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేతోనూ ప్రతి మినిస్టర్తోనూ ప్రతి లోకల్లో పనిచేసే రిపోర్టర్ కాడి నుంచి మొదలు పెడితే స్టేట్ బ్యూరోల వరకు, ఇన్పుట్ ఎడిటర్ వరకు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వరకు, చీఫ్ ఎడిటర్ల వరకు పరిచయాలు పుష్కలంగా ఉంటాయి. అక్కడ స్థానిక పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న పుష్కలంగా ఉంటాయి మంత్రులకి, ఎమ్మెల్యేలకి. అలాగే స్థానికులతో కూడా సేమ్ అదే అవినాభావ సంబంధాలు కూడా ఉంటాయి. ఒక కంట్రిబ్యూటర్ లోకల్లో పనిచేస్తూ ఉంటే అతనికి ఆ ప్రాంతంలో అంటే ఆ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన ఉంటుంది. సేమ్ టైం ఒక పేపర్కి ఒక మండలానికి రిపోర్టర్గా చేస్తూ ఉంటే ఆ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులు, మంచినీళ్ళ పరిస్థితుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మంచి చెడు వరకు కూడా అన్ని అంశాలు, కాలకు పూడితీతలు మొదలు పెడితే అక్రమ చేపల చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ల దుస్థితి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో కూడా ఆ మండలంలో పనిచేసేటువంటి ఆ రిపోర్టర్కి అవగాహన ఉంటుంది. సో దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే మీడియానే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా రారా అని చాలా స్పష్టంగా చెప్పేయగలరు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం లేదు, రాలేకపోతారు అనే దాన్ని మనం చర్చించుకోవాలి అనుకుంటే చర్చించుకుంటే కనుక ఇప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యతిరేక గాలులు, రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి వినిపిస్తున్నటువంటి వ్యతిరేక గళాలు, ఆ నినాదాలు, ఇవన్నీ కలిపి ఈయన అధికారంలోకి రాడు అని చెప్పేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈయన ఎందుకు అధికారంలోకి రారు? ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కదా, ఇన్ని పెద్ద సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎందుకు అధికారంలో రారు అని అనుకోవచ్చు. ఇన్ని పెద్ద సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్ని అంటే పర్టికులర్గా పేద వర్గాలకి వెళ్తున్నాయా? ఒకవేళ పేద వర్గాల్లో సంక్షేమ పథకాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ఎన్ని ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఈ పేద వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు వెళుతున్నాయా అంటే సాధ్యపడదు. ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కడ అర్హత సాధిస్తుంటారు. ఒకరింట్లో అమ్మఒడి ఉంటే, ఒకరింట్లో వృద్ధాప్య పెన్షన్ ఉంటే, ఒకరింట్లో వితంతు పెన్షన్ ఉంటే, ఒక ఇంట్లో జగనన్న చేయూత ఉంటే, ఒక ఇంట్లో జగనన్న విద్యా దీవెన ఉంటే, అలాగా కొన్ని ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వాలు ఏర్పడిన అప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటి నుంచి కూడా అందరూ ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సంక్షేమ పథకం ఉంటుంది తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారం కోల్పోబోతుంది అనేది చెప్పకనే చెప్తున్నటువంటి అంచనాలు. ఈ అంచనాల్లో మనం కొంచెం ఒక అంశాన్ని మాట్లాడుకుంటే పర్టికులర్గా మాట్లాడుకుంటే 5 ఏళ్ళు పదవిని అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పలహారాలు బట్టల నొక్కుడు కార్యక్రమాలు తప్ప మిగతా అంశాల్లో ఏమంతా జనానికి ఇచ్చారు, మిగతా అంశాల్లో ఏం పూర్తి చేయగలిగారు అనేది మనం ఈ మధ్యకాలంలో అంటే ఈ ఒక్క పాయింట్ని మాట్లాడుకోవచ్చు. ఏం పూర్తి చేయాలంటే ఒక సంక్షేమ పథకాలు తప్ప ఇంకేది పూర్తి చేయాలి. సంక్షేమ పథకాలు కూడా కుటుంబంలో ఏ ఒక్కడికో వెళ్తుంది, లేదంటే ఒక కుటుంబంలో ఒక ఇద్దరికి వెళ్తుందేమో. సంక్షేమ పథకాలు కూడా కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చుని బ్రతికేయడానికి వెళ్ళవు. పేద వర్గాల్లో అన్ని సంక్షేమ పథకాలు వెళ్ళవు. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి పిల్లలు ఎల్కేజీ చదువుకున్న వాళ్ళకి ఏ సంక్షేమ పథకం వెళ్ళదు. 1వ తరగతి నుంచి సంక్షేమ పథకం అమ్మఒడి ఉంటుంది. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు కొంచెం మంచి వయసులో ఉంటే కష్టపడి పని చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఈ సంక్షేమ పథకం ఉండదు. రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ బియ్యం ఇస్తారు.
ఒకటో తరగతి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కడికే ఇస్తారు అమ్మఒడి కూడా. వీళ్ళు వృద్ధాప్య పెన్షన్ తీసుకొని ఉన్నపళంగా వృద్ధులు అయిపోరు కదా. అలా సంక్షేమ పథకాలు కూడా అందరికీ వెళ్ళవు కాబట్టి సో 5 ఏళ్ల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలం ముగిసిపోబోతుంది. రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా ఎవరనేది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో చెప్తున్నాయి. ఎందుకంటే వ్యతిరేక నినాదాలు ఎక్కువ వినిపిస్తున్నాయి కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా ఎవరనేది చెప్తున్నాయి. కానీ సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, మిగతా ఏమీ ఇవ్వలేదు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి ఈయన 2024లో ముఖ్యమంత్రి అవుతున్నాడా లేదనే అంశాలు కూడా చెప్పుకోవచ్చు.